Hello friends, welcome to my channel Smart English World. Now we are learning basic English grammar. In that today we are going to learn adjectives and types of adjectives. What is an adjective? Adjective is a word that describes or modifies a noun or pronoun. అనగా అడ్జెక్టివ్ అనేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వర్ణిస్తుందన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్ ఎలా ఉందో తెలిపే వర్డ్ అడ్జెక్టివ్ బ్యూటిఫుల్ అనమాట. సెకండ్ వన్ ఎన్ ఓల్డ్ హౌస్. ఇక్కడ హౌస్ అనే నౌను ఎలా ఉందో తెలిపే అడ్జెక్టివ్ ఓల్డ్. థర్డ్ వన్ ఏ బిగ్ ట్రీ. ఇక్కడ ట్రీ అనే నౌన్ ఎలా ఉందో తెలిపే అడ్జెక్టివ్ బిగ్. ఫోర్త్ వన్ 3 యాపిల్స్. ఇక్కడ యాపిల్స్ సంఖ్య ఎంత ఉందో తెలిపే అడ్జెక్టివ్ 3. There are different types of adjectives. First one, adjective of quality or descriptive adjective. It describes the quality, nature, color, size, shape, age, condition or character of a noun. అంటే ఈ అడ్జెక్టివ్ ఒక నౌన్ యొక్క కలర్ కానీ స్వభావం కానీ గుణం కానీ సైజ్ కానీ షేప్ కానీ ఏజ్ కానీ దాని యొక్క కండిషన్ కానీ క్యారెక్టర్ని కానీ తెలియజేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ బ్లూ స్కై ఇందులో కలర్ని తెలియజేస్తుంది. బిగ్ హౌస్ ఇందులో సైజ్ని తెలియజేస్తుంది. రౌండ్ టేబుల్ ఇక్కడ టేబుల్ యొక్క ఆకారాన్ని తెలియజేస్తుంది. ఓల్డ్ మ్యాన్ ఇక్కడ ఏజ్ని గురించి తెలియజేస్తుంది. బ్రోకెన్ చైర్ ఇక్కడ చైర్ యొక్క కండిషన్ గురించి తెలియజేస్తుంది. ఆనెస్ట్ మ్యాన్ ఇక్కడ మనిషి యొక్క స్వభావం లేదా క్యారెక్టర్ని గురించి తెలియజేస్తుంది అనమాట. సెకండ్ వన్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణానికి సంబంధించింది. ఇట్ షోస్ హౌ మచ్ ఆఫ్ సంథింగ్. యూజ్డ్ మెయిన్లీ విత్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే పరిమాణం గురించి తెలియజేస్తుంది. ఎక్కువగా అన్కౌంటబుల్ నౌన్స్తో అంటే లెక్కించలేని వీలులేని నౌన్స్తో ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ సమ్, మచ్, లిటిల్, ఎనఫ్, లెస్, సఫిషియంట్ ఎట్సెట్రా. ఐ వాంట్ సమ్ వాటర్. దెర్ ఈజ్ లిటిల్ మిల్క్. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. వీ నీడ్ మోర్ రైస్. ఇక్కడ వాటర్, మిల్క్, మనీ, రైస్ ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. వీటిని మనం లెక్కించలేము. సో వీ యూజ్ సమ్ వాటర్, లిటిల్ మిల్క్, ఎనఫ్ మనీ, మోర్ రైస్. థర్డ్ వన్ అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటే నెంబర్ని తెలియజేస్తుంది. ఇట్ టెల్స్ హౌ మెనీ ఆర్ ఇన్ వాట్ ఆర్డర్. అగైన్ ఇట్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఇవి ఎన్ని ఉన్నాయి లేదా ఏ ఆర్డర్లో ఉన్నాయి అని తెలియజేస్తుంది. తిరిగి వీటిని 3 విధాలుగా విభజించారు. ఏ కార్డినల్ అడ్జెక్టివ్స్ షో నెంబర్. ఇవి నెంబర్స్ మాత్రం చూపిస్తాయి. ఎగ్జాంపుల్ 1 బాయ్, 3 యాపిల్స్. సెకండ్ వన్ ఆర్డినల్ అడ్జెక్టివ్స్ షో ఆర్డర్ ఆర్ పొజిషన్. ఇది క్రమాన్ని కానీ లేదా పొజిషన్ని కానీ చూపిస్తుంది. ఫస్ట్ ర్యాంక్, 10th క్లాస్. సి ఇండెఫినిట్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్ డు నాట్ షో ఎగ్జాక్ట్ నెంబర్. ఒక ఎగ్జాక్ట్ నెంబర్ని చూపించవన్నమాట. ఫోర్త్ వన్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ చాలా కొన్ని పుస్తకాల గురించి తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ దిస్ గర్ల్, దట్ బుక్, దీస్ బాయ్స్, దోస్ యాపిల్స్. ఫిఫ్త్ వన్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇట్ షోస్ ఓనర్షిప్ ఆర్ పొసెషన్. ఎగ్జాంపుల్ మై పెన్, యువర్ బ్యాగ్, హిస్ బైక్. సిక్స్త్ వన్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ యూజ్డ్ విత్ నౌన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. విచ్ బ్యాగ్ డూ యూ వాంట్. ఇక్కడ బ్యాగ్ అనే నౌన్తో కలిపి వాడడం జరిగింది విచ్ అనే అడ్జెక్టివ్ని. వాట్ సబ్జెక్ట్ డూ యూ వాంట్. ఇక్కడ సబ్జెక్ట్ అనే నౌన్ ఉపయోగించి వాట్ అనే అడ్జెక్టివ్ని ఉపయోగించి క్వశ్చన్ ఫామ్ చేయడం జరిగింది. హూజ్ బుక్ ఈజ్ దిస్. ఇక్కడ బుక్ అనే నౌన్ని ఉపయోగించాము. హూజ్ అనే అడ్జెక్టివ్ని ఉపయోగించాము. సెవెంత్ వన్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. దీస్ రెఫర్ టు పర్సన్స్ ఆర్ థింగ్స్ one at a time. Example each, every, either, etc. Every child was happy. Either road leads to the school. Each student received a prize. Eighth one emphasizing adjectives used to emphasize a noun. Example own, mere, absolute, sheer, utter, very. Example I saw with my own eyes. He is the very man I met. It was a mere rumor. She felt absolute joy. His statement was utter nonsense. The climbers faced a sheer cliff. Ninth one exclamatory adjectives used in exclamation. Example what, such, what an amazing idea, such a lovely day.
నెక్స్ట్ పొజిషన్స్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే ఏంటో చూద్దాం. బిఫోర్ ద నౌన్. అడ్జెక్టివ్ని నౌన్కి బిఫోర్ యూజ్ చేస్తే దాన్ని అట్రిబ్యూటివ్ పొజిషన్ అంటాము. ఎగ్జాంపుల్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ గర్ల్ అనే నౌన్కి బిఫోర్ అడ్జెక్టివ్ వాడడం జరిగింది. అండ్ ఓల్డ్ టెంపుల్. టెంపుల్ అనే నౌన్కి ముందర ఓల్డ్ అనే అడ్జెక్టివ్ని వాడడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ ద వర్బ్. ఆఫ్టర్ ద వర్బ్ అడ్జెక్టివ్ వస్తే దాన్ని ప్రెడికేటివ్ పొజిషన్ అంటాము. ఎగ్జాంపుల్ ఈజు, యాము, ఆరు, వాజు, వర్రు, లుక్కు, సీము, బికేము వాటి తర్వాత వస్తుంది. హౌస్ ఈజ్ ఓల్డ్. ఇక్కడ ఈజ్ తర్వాత అడ్జెక్టివ్ రావడం జరిగింది. ద కార్ లుక్స్ న్యూ. లుక్స్ అనే వర్బ్ తర్వాత న్యూ అనే అడ్జెక్టివ్ రావడం జరిగింది. ద స్కై సీమ్స్ క్లియర్. సీమ్స్ అనే వర్బ్ తర్వాత క్లియర్ అనే అడ్జెక్టివ్ రావడం జరిగింది. ద చైల్డ్ బికేమ్ హ్యాపీ. బికేమ్ అనే వర్బ్ తర్వాత హ్యాపీ అనే అడ్జెక్టివ్ రావడం జరిగింది. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ హ్యావ్ 3 degrees. అడ్జెక్టివ్స్కి 3 degrees ఉంటాయి. నెంబర్ 1 పాజిటివ్ డిగ్రీ, నెంబర్ 2 కంపారిటివ్ డిగ్రీ, నెంబర్ 3 సూపర్లేటివ్ డిగ్రీ. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ like, share and subscribe my channel Smart English World.